హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, ఈరోజు మనం చాలా డిఫరెంట్ టాపిక్ని అయితే డిస్కస్ చేద్దాం. సో ఫోన్ కానీ కార్ కానీ ఎందుకు కొంటారు మీరు ఒకసారి గెస్ చేయండి. బికాస్ దేర్ ఈజ్ ఎ నీడ్. ఎందుకంటే మనకు అవసరం ఉంది కాబట్టి కార్ కానీ ఫోన్ కానీ బైక్ కానీ ఏదైనా కొంటారు. కానీ చాలామంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీడ్ లేకుండానే కార్ కొంటారు, బైక్ కొంటారు, బికాస్ షో ఆఫ్ చేయడానికి. సో ఈ కార్ కొనడం, పెద్ద పెద్ద అబ్రాడ్ వెళ్ళి చదవడం, లావిష్ లైఫ్ స్టైల్ జీవిస్తున్నట్టు చూపించడం, ఇవన్నీ పేరెంట్స్ డబ్బులతో చేయడం, ఇవన్నీ మన ఇండియన్స్ చేసేవి షో ఆఫ్ అన్నమాట. సో ఈ రోజు మనం ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ షో ఆఫ్ ఎక్కడ మొదలైందంటే ఇన్కమ్ డిస్పారిటీ, రిచ్ అండ్ పూర్ గ్యాప్ మధ్యన మొదలైంది. సో ఫస్ట్ ఏంటంటే రిచ్ అనే వాళ్ళు ప్రెస్టీజ్ గా కనబడతారు, మన మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళకి కానీ పూర్ లో ఉన్న వాళ్ళకి కానీ. పూర్ వాళ్ళు అంటే పేదగా ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ లా కనబడ్డాక చేస్తారు. సో అలాంటి చేస్తున్న టైంలో ఈ షో ఆఫ్ చేయడానికి డెట్ ట్రాప్స్ లో పడిపోతారు, ఈ జీవితాంతం కడతానే ఉంటారు. సెకండ్ రీజన్ వచ్చేసి సొసైటీ హైరార్కీ అనమాట. మీరు పేదవాళ్ళ, మీరు మధ్యతరగతి వల్ల, మీరు వల్ల ఏమీ మ్యాటర్ ఉండవు సొసైటీకి. మీరు మాత్రం మంచిగా కనబడాలి, మంచిగా డ్రెస్ చేసుకోవాలి, లేదా మిమ్మల్ని మాత్రం ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. సో చాలా మంది డబ్బున్న వాళ్ళు అవ్వడం కన్నా ఈ షో ఆఫ్ చేస్తే రెస్పెక్ట్ త్వరగా వస్తుంది. సో మనం ఏంటంటే తక్కువ టైంలో వచ్చే సక్సెస్ ని ఎక్కువ ఇష్టపడతారు. మనుషుల యొక్క జీన్స్ అనమాట, ఈ మనుషుల యొక్క బుర్రలో దిగిపోయి నాటుకుపోయి ఉన్నాయి. సో షో ఆఫ్ బై మెటీరియలిస్టిక్ లగ్జరీని చూపించి చాలా మంది ఈ సొసైటీ హైరార్కీని బీట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు నేను అందరూ అనుకుంటారు, వాళ్ళకి రెస్పెక్ట్ వస్తారు. సో తోడొచ్చేసి జెన్జీ దగ్గరికి వస్తే, ఇప్పుడు దాకా ఉన్న జనరేషన్స్ అందరికన్నా జెన్జీ అనే వాళ్ళు చాలా ఎక్కువ షో ఆఫ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇంటర్నేషనల్ మీడియాతో బాగా ఇంటరాక్షన్ అనేది ఉందన్నమాట, ఇంటర్నేషనల్ కంటెంట్ తో. మిడిల్ క్లాస్ అనే వాళ్ళు ఇండియన్ కన్నా బాగా బతుకుతున్నారని వీళ్ళకి తెలుసు. ఎందుకంటే అమెరికా ఇలాంటి కంట్రీస్ లో వాళ్ళ దగ్గర ఈజీగా కార్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఈజీగా కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి. ఎందుకంటే అదొక డెవలప్డ్ కంట్రీ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియాను యుఎస్ఏ 2023 ప్రకారం చూడండి, యుఎస్ఏకి ఏమో $81,695 ఉంటే ఇండియాకి మాత్రం $2,940 ఉన్నాయి. సో ఇది సంవత్సరానికి అనమాట, యాన్యువల్లీ. మన ఇండియా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి లాగా మనం కూడా ఒక రిచ్ లైఫ్ స్టైల్ బతకాలి అని ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ కి అట్రాక్ట్ అవుతారు. సో ఫోర్త్ మెయిన్ వచ్చేసి కల్చరల్ సెలబ్రేషన్స్ అండ్ ప్రైడ్ అనమాట. ఎందుకంటే ప్రైడ్ అనేది ఏంటంటే వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నా కూడా ప్రైడ్ తో లింక్ అవుతుంది. ఎందుకంటే నేను ఇది కొన్నాను అని గర్వంగా చూపించుకుంటారు. సో కల్చరల్ సెలబ్రేషన్ దగ్గరికి వస్తే చాలా మంది ఈ దివాళీ, హోలీ లాంటి ఫెస్టివల్స్ కి నేను 1000 వాలా కాల్చాను, నేను 10,000 వాలా కాల్చాను, నేను 20,000 పెట్టి బాంబులు కొన్నాను, 10,000 పెట్టి కలర్స్ కొన్నాను, ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయించాం మేము, ₹1,000 పెట్టి కలర్స్ కొని. సో ఇలాగ ఫెస్టివల్స్ దగ్గర, కల్చరల్ సెలబ్రేషన్ దగ్గర కూడా షో ఆఫ్ చేయడానికి ట్రై చేస్తారు మన వాళ్ళు. సో వీటికి కూడా ఒక లింక్స్ ఉంటాయి అనమాట వాటితో. ఫిఫ్త్ వచ్చేసి సోషల్ వ్యాలిడేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చాలా మంది షో ఆఫ్ చేస్తుంది ఈ సోషల్ వ్యాలిడేషన్ కోసం. సో ఫ్యామిలీలో రిలేటివ్స్ ఎంత అచీవ్మెంట్ షేర్ చేసుకుంటారు, మేము ఈ లగ్జరీ కార్స్ కొన్నాం, మేము ఈ ఇల్లు కట్టించాం, డూప్లెక్స్ కట్టించాము, ఇలా ప్రెస్టీజ్ స్టేటస్ చూపించుకోవడానికి. సో చాలా మంది అనేది వాళ్ళు షో ఆఫ్ చేస్తారు. నేను ఐఫోన్ కొన్నాను, నేను సామ్సంగ్ S22 అల్ట్రా ₹1,00,000 ఫోన్ కొన్నాను. సో ఇలాగా చాలా మంది షో ఆఫ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు దాకా ఈ పైన చెప్పినన్నిటికి ఈరోజు వాటి రీజన్స్ అనమాట. సో వీడియో కొంచెం షార్ట్ గా ఉండొచ్చు, కాకపోతే ఇంతే అనమాట రీజన్స్. మాక్సిమం నేను రీసెర్చ్ చేసిన వాటిలో అయితే ఇంతే ఉన్నాయి రీజన్స్. ఈ వీడియోకి అయితే ఇంతే.